అందరికీ షలోమ్. ప్రార్థన. సర్వోన్నతుడవు, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు, నిత్య నివాసి అయిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అనుదిన వాక్య ధ్యానం ద్వారా మా హృదయములను, మా శరీరములను, మా ఆత్మలను బలపరచుచున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, నీ యొక్క వాక్యమును గ్రహించు ఆత్మను అనుగ్రహించి అనేక మర్మములు మాకు తెలియజేస్తున్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు మమ్మలను మా జీవితములను ఆశీర్వాదకరములుగా మార్చుచున్నందులకై ఈ మా మనలను మా రక్షకుడి మోక్షగల నజరేయుడైన యేషువ మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆకాశమున దూతలార్భటించగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ, యాశ్వప్రియ నీదు మహిమలోన మాకదే మహానందమౌగా. రాజాది రాజారాం, రాజులకు రాజువైరారం, రాజు యాశ్వరాజ్యమేలరారా, ఆసమాన తేజయాశ్వరారం. ఓ మేఘవానంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవానంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజారాం, రాజుల రాజువైరాం, రాజయాశ్వరాజ్యమేలరారా, రాజ్యశ్వరాజ్యమేలరా. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తారీఖున యాహ్వే వారు మోషేతో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండిన యవ్వనస్తులను మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుమని హషేం వారు మోషేతో తెలియజేస్తున్న సందర్భం. గోత్రములో ముఖ్యులను నిలవబెట్టి వారిని సైన్యములుగా నిలవబెట్టి ఆ ముఖ్యులు చెప్పినటువంటి లెక్కల ప్రకారముగా గోత్రములు ప్రతి ఒక్కరిని కూడా లెక్కించను. ఇజ్రాయేలు ప్రథమ కుమారుడు రూబేను వంశావళి, వారి వంశములో మొత్తం 46,050 మంది. షిమ్యోను గోత్రములో 59,300 మంది. గాదు గోత్రములో 45,655 మంది. యోధా గోత్రములో మొత్తం సంఖ్య 74,600 మంది. ఇశ్శాఖారు గోత్రములో 54,400 మంది. జెబులూను గోత్రములో 57,400 మంది. యోసేపు మరి ఇంకొక పేరు ఎఫ్రాయిము గోత్రములో
40,500 మంది. మనష్షే 32,200 మంది. బెన్యామీను గోత్రములో వారి జనముల 35,400 మంది. దాను గోత్రములో వాళ్ళ జనముల సంఖ్య 62,700 మంది. అషేరు గోత్రములో 41,500 మంది. నఫ్తాలి గోత్రములో 53,400 మంది. మొత్తం అన్ని గోత్రములు కలిపి ఇజ్రాయేలీల సర్వ సమాజం లెక్క 6,03,550 మంది. ఈ గోత్రముల సంఖ్య కాకుండా విడిగా లేవీయుల సంఖ్య ఉంటుంది. ఈ గోత్రముల వారితో ఆ లేవీయుల యొక్క సంఖ్యను కలపకూడదని హషేం వారు తెలియజేస్తూ లేవీయుల గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. లేవీయులు తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఎలాగనగా యాహ్వే మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండెను, నీవే లేవి గోత్రము లెక్కింపకూడదు, ఇజ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపము. వారి మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే ఇందురు. మందిరము సాగబోనప్పుడు లేవీయులే దానిని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నందును. ఇజ్రాయేలు తమ తమ పేర్లు చొప్పున సేనల చొప్పున ప్రతి వాడును తన పాలెంలో తమ ధ్వజము నొద్ద దిగవలెను. ఈ విధముగా ఇజ్రాయేలు సమాజము మీద కోపము రాకున్నట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలని హషేం వారు ఈ మొదటి అధ్యాయంలో జనన సంఖ్యను లేవీయులకు చేయవలసినటువంటి ప్రాముఖ్యతను వివరించాడు. ఆమేన్.